హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఒక న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ బనానా. సో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడిగే క్వశ్చన్, మనం ప్రెగ్నెన్సీలో బనానా తీసుకోవచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు. అందరికీ అపోహ ఏముంటుంది అంటే, బనానా తింటే ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అవుతాయి, బ్లీడింగ్ అవుతుంది, లేదు అంటే జలుబు చేస్తుంది, లేదంటే పొట్టులో ఉన్న బేబీకి జలుబు చేస్తుంది, న్యూమోనియా వస్తుంది. ఇలాంటి అపోహలతో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ అలా కాదు. బనానా అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్. సో బనానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో జనరల్లీ ప్రెగ్నెన్సీలో వీక్నెస్ కానీ, కళ్ళు తిరగడం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి చాలామందికి. సో ఇది బనానా తీసుకుంటే ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఇంకా కాల్షియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏం చేస్తుంది అంటే మజిల్ క్రాంప్స్, అంటే కాళ్ళు పట్టేసినట్టు ఉండడం, కండరాలు పట్టేసినట్టు ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా వైటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ B6 ఏం చేస్తుందంటే బేబీ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే వామిటింగ్ సెన్సేషన్ని కూడా ఇది కొంతవరకు తగ్గిస్తుంది. అండ్ వైటమిన్ C కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. అండ్ ఐరన్ అబ్జార్ప్షన్ కూడా మనకి వైటమిన్ Cతో పెరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్గా వచ్చే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి కూడా హెల్ప్ అవుతుంది. హ్యాపీగా బనానా తీసుకోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు అండ్ కొన్ని అలర్జీస్ ఉంటాయి కొంతమందికి, వీరు మీ డాక్టర్ సజెషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.